ఆదికాండము 50వ అధ్యాయము 22వ వచనము నుంచి 26 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. యోసేపు అతని తండ్రి కుటుంబము వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనషు కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు బడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరము గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. యోసేపు ముఖాంతరంగా దాదాపుగా 70 మంది ఐగుప్తుకు వెళ్తారు. ఐగుప్తులో దేవుని యొక్క కృప చొప్పున యోసేపును ద్వారా దేవుడు అద్భుతంగా దీవించి ఆశీర్వదిస్తాడు. అయితే యోసేపు ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఆ ప్రజలందరూ కూడా దాదాపుగా 20 లక్షల మంది కూడా ప్రబలిన తర్వాత ఇప్పుడు యోసేపు విశ్వాసము కలిగిన వాడై, యోసేపు గురించి హెబ్రీ పత్రిక 11 అధ్యాయములు కూడా ఉంది. యోసేపు విశ్వాసము నిరీక్షణ కలిగిన వాడు. ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళ సహోదరుల్ని పిలిపించి, ఇదిగోయ్యా, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు, ఖచ్చితంగా ఈ ఐగుప్తు నుంచి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఏం చేశాడంటే ప్రమాణం చేశాడు. ఖచ్చితంగా దేవుడు ప్రమాణం చేశాడు కాబట్టి ఆ వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్తాడు. అయితే ఒక విషయం ఏంటో తెలుసా? నేను చనిపోయిన తర్వాత నా ఎముకలు ఉంది చూశారు, ఇక్కడ మాత్రం మీరు పాతి పెట్టవద్దు. దేవుడు ఏ స్థలమునైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశంలో నా ఎముకలను కూడా మీరు పాతి పెట్టాలి అని యోసేపు వారితో చెప్పడం జరుగుద్ది. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు, విడిపిస్తాడు అని విశ్వాసము నిరీక్షణతో యోసేపు చెప్పినటువంటి మాట ప్రకారం యోసేపు 110 సంవత్సరాలు బ్రతికి చనిపోయిన తర్వాత యోసేపుని యొక్క శవాన్ని కడిగి ఒక పెట్టెలో ఆయన ఏం చేశారంట? ఉంచారు. అదే మనం చూస్తాం. యోసేపు 110 సంవత్సరముల వాడి మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఓకే, ఒక పెట్టెలో ఉంచిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు చెప్పిన కొన్ని సంవత్సరాలకి ఇశ్రాయేలు ప్రజలు మూలుగులతో వేదనతో దేవునికి మొరపెడితే దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థన ఆలకించాడు. తన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. మోషేను దేవుడు ఒక దైవజనుడిగా, ఒక మంచి నాయకుడిగా ఎన్నుకొని దాదాపుగా 20 లక్షల మందిగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను కూడా ఫరో కబంధ హస్తాల నుండి, బంధకం నుంచి, ఐగుప్తు నుంచి ప్రయాణం చేసేదానికి దేవుడు ఇప్పుడు వారిని చూడవచ్చాడు. విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించేదానికి దేవుడు కృప చూపించాడు. సరే, అందరూ కూడా ప్రయాణమయ్యే సందర్భాలలో మోషే ఏం చేశాడు తెలుసా? ఏ మాటలైతే యోసేపు చెప్పాడో ఆ మాటను మర్చిపోలేదు సుమా. ఆ మాటలు ఎప్పటికూ కూడా మర్చిపోలేదు. కానీ ఇదిగో, మన పితరుడైనటువంటి యోసేపు చెప్పిన మాట మనకు గుర్తే. కాబట్టి ఇదిగో మీ యొక్క ప్రయాణములో, మన యొక్క ప్రయాణములో మనము తీసుకుపోతున్నటువంటి ఈ యొక్క వస్తువులలో, వాహనాలలో కూడా యోసేపు యొక్క ఎముకలు ఉన్నటువంటి, యోసేపు సుగంధ ద్రవ్యాలతో పాతి పెట్టి ఉన్నటువంటి లేదా ఆ పెట్టెలో ఉంచినటువంటి ఆ పెట్టెను కూడా మనము తీసుకువెళ్ళాలి అని ఆ పెట్టెను కూడా వాళ్ళతో ప్రయాణములో తీసుకువెళ్తున్నాడు. చూస్తాం దేవుని వాక్యముల నిర్గమకాండము 13వ అధ్యాయము 19వ వచనం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 13 వర్స్ 19. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. కాబట్టి మోషకు గుర్తే ఈ మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మర్చిపోలేదు. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి
యోసేపు యొక్క మాటలు వారు మర్చిపోలేదు. ఆ మాటల ప్రకారంగా యోసేపు ఎముకలు కలిగినటువంటి ఆ శవము కలిగినటువంటి పెట్టెను కూడా వాళ్ళ ప్రయాణముతో కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. వారుకున్నటువంటి ఆ యొక్క గాడిదలు కానీ లేకపోతే పశువులతో పాటు వారు ఉన్నటువంటి వస్త్రాలతో పాటు కూడా ఈ పెట్టెను కూడా తీసుకొని వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవైపున దేవుడు ప్రత్యక్ష గుడారం ఎలా చేయాలో అని చెప్పిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా తిరిగా వారు తీసుకుని వెళ్తున్నారు. వారు గుడారాలు వేసుకోవాలనుకున్న ఆ గుడారాలతో పాటు కూడా యోసేపు యొక్క పెట్టెను మాత్రము వాళ్ళు మర్చిపోకుండా, ఎక్కడైతే వాళ్ళు దిగి విశ్రాంతి పొందుకున్న తర్వాత ఏమాత్రము యోసేపు ఎముకలిగినటువంటి ఆ యొక్క పెట్టెను మర్చిపోకుండా ఆ పెట్టెను వారితో పాటు ప్రయాణములో వారి మధ్యలో కూడా తీసుకుని వెళ్తున్నారు. దయచేసి గమనించాలి, మర్చిపోలేదు, చేస్తూ ఉన్నారు. ఆయన మాటలు కొంత ప్రాధాన్యత ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులుగా నిజంగా దేవుని యొక్క చేత పిలువబడుతూ వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు కానీ, దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు కానీ ఏదైనా చెప్పుతున్న తర్వాత మర్చిపోకుండా చేయడము అది ఆశీర్వాదకరం, అది దీవెనకరం. కానీ అంత ప్రయాణములో అన్ని వస్తువులున్నా, వారి సామాగ్రి ఉన్నా, ప్రత్యక్ష గుడారాపుకు సంబంధించినటువంటి ఆ యొక్క విషయాలు ఉన్నా కూడా యోసేపు యొక్క ఆ పెట్టెను మాత్రం వాళ్ళు మర్చిపోవట్లేదు. వారి మధ్యలో ఉండి ప్రయాణము వాళ్ళు చేస్తూ ఉన్నారు. గమనించాలి. సరే, వాళ్ళు ప్రయాణం చేశారు. దేవుడు వాగ్దానం చేసిన భూమిలోకి వాళ్ళు రావడం జరిగింది. చూద్దాం దేవుని వాక్యంలో. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనం. బుక్ ఆఫ్ యెహోషువ చాప్టర్ 24 వర్స్ 32. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుడు కొనిన చేని భాగములో వారు పాతి పెట్టిరి. యోసేపు ఎముకలను వారు ఏం చేశారంట? ఆ దేశానికి వెళ్ళిన తర్వాత దానిని ఏం చేశారు? పాతి పెట్టిరి. ఓకే, యోసేపు చెప్పిన మాటలకు ఏమాత్రము జబదాటక, యోసేపు ద్వారా అంతగా ప్రబలిన, అంతగా దీవించబడిన, అంతగా సువిస్తారంగా వాళ్ళు ఐగుప్తులో వారు వ్యాపింప చేసినట్టు దానికి కారణము యోసేపు ఎముకలను అక్కడ పాతి పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. మొదటిగా ఆ పెట్టె వారి మధ్య ఉండడం ద్వారా ఏం జరిగింది, ఏం జ్ఞాపకం వస్తుంది అని అంటే, వారి యొక్క ప్రయాణములో యోసేపు యొక్క ఎముకలు కలిగిన పెట్టె వారి మధ్యలో ఉంది. ఏం జ్ఞాపకం వస్తుంది అనంటే, ఒకటి యోసేపు యొక్క చరిత్ర వారికి జ్ఞాపకము వస్తుంది. వారి మధ్యలో ఉండడం ద్వారా, యోసేపు పెట్టె వారితో కూడా ఉండడం ద్వారా, ఆ మధ్యలో ఉండడం ద్వారా, వారితో ఉండడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏమి గుర్తుకొస్తుంది అనంటే, ఆ పెట్టెను చూసినప్పుడల్లా యోసేపు యొక్క చరిత్ర జ్ఞాపకము రావాలి, జ్ఞాపకము వస్తూ ఉంది. ఎలా అనంటే, మీరు ఆలోచించేయండి. ఏదైనా ఒక ప్రాంతంలో కానీ ఒక ఊర్లో కానీ మనం గమనించినప్పుడు కొంతమంది యొక్క విగ్రహాలు ఉంటాయి, స్టాచ్యూస్ ఉంటాయి. ఆ విగ్రహాలు 4 దారులు మధ్యలో కూడా ఆ యొక్క స్టాచ్యూలను కూడా చేస్తారు. ఆంధ్రలో కానీ లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది మిషనరీ యొక్క స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. ఎందుకు అలానంటే, వారు ఆ ప్రాంతానికి వచ్చి వారి జీవితాన్ని కూడా ఎంతగానో అర్పించి వారు తమ యొక్క జీవితాలను వారి ప్రజల కోసం సేవ చేశారు, ప్రాణాలను అక్కడే కూడా వారు ధారపోశారు. అందుకు ఇదిగో గుర్తుగా వారి యొక్క స్టాచ్యూను కూడా పెడతారు. అంత మాత్రం కాదు, కొన్ని ప్రాంతాలలో కూడా 4 దారుల మధ్యలో కూడా ఇంకా కొంతమంది యొక్క ప్రతిమలు పెడతారు. మనం వెళ్ళినప్పుడు ఎవరు ఈ ప్రతిమ అని అడిగితే వారు చెబుతూ ఉంటారు. ఏమని తెలుసా? మన దేశం కోసం వీర జవానులు, సైనికులు శత్రు సైన్యముల తమ ప్రాణాలు కూడా అర్పించారు కాబట్టి ఇదిగో వారికి గుర్తుగా ఈ యొక్క ప్రతిమను ఇక్కడ స్థాపించడం జరిగింది. వారు ఏం చేశారంటే అని చరిత్ర చెబుతారు. కొంతమంది కూడా రాజులు ఎంతో వైభవంగా కట్టినటువంటి వాటిని ప్రభుత్వం వారు కూడా ఇప్పటికీ కాపాడుతూ ఉంటారు. ఆ ప్రాంతానికి ఒకవేళ మనం ఎక్స్కర్షన్కి కానీ లేకపోతే ప్రవాసానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గైడ్స్ చెబుతూ ఉంటారు, ఇది ఎందుకో తెలుసా అని చెబుతూ ఆ చరిత్రను చెబుతూ ఉంటారు. పలానా సందర్భాలలో పలానా సంవత్సరంలో ఈ రీతిగా జరిగింది కాబట్టి ఇదిగో అని ఇలా చరిత్రను కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు. అంటే అవి ప్రతిమలు కానీ చేసినటువంటి ఆ వస్తువులు కానీ వారి మధ్యలో ఉండడం ద్వారా ఏం గుర్తుకు వస్తుందంటే, వారి జీవిత చరిత్ర గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇంటిలో కూడా చూడండి, మంచిగా బ్రతుకుతూ తమ యొక్క జీవితాలను సాగించుకున్నటువంటి ఒక తండ్రి కానీ తల్లి కానీ ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత వారు ఏం చేస్తారంటే
జ్ఞాపకార్థంగా ఈ లోకములో వారు జీవించిన, వారు అనుభవించిన, వారు వాడుకున్న కొన్ని వస్తువులు కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. చివరికి ఫోటోలు కూడా పెడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఆ వస్తువులను చూసినప్పుడల్లా కూడా మా తండ్రి, మా నాన్న, మా కుమారుడు, మా అక్క, మా చెల్లి, ఇదిగో ఈ వస్తువులను ఇలాగా వాడుకునేవారు. ఆ వస్తువుల ద్వారా మాకు కూడా ఎంతగానో ప్రయోజనకరమైంది. అందుకు గుర్తుగా ఈ వస్తువులు మేము పెట్టుకున్నాం, అందుకు గుర్తుగా ఈ వస్తువులను కూడా మా ఇంట్లో మేము ఉంచుకున్నాం అని చెబుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొంతమంది తీవ్రమైనటువంటి వ్యాధులకు గురవుతూ ఉంటారు. ఆ వస్తువులను చూసినప్పుడల్లా, అయ్యో ఆ ఫోటోలు చూసినప్పుడల్లా ఎంత మంచిగా మమ్మల్ని చూసుకున్నారు, ఎంత మంచి సంబంధం ఉంది మాకు, ఇదిగో మా కుటుంబంలో ఉన్నటువంటి వీరు లేకపోయారు అని ఇంకా బాధపడుతూ ఉన్నప్పుడు ఇంటిలోకి ఎవరైనా వచ్చిన తర్వాత, అమ్మ ఎందుకు ఇంకా ఫోటోలు చూసుకొని ఇంకా వేదన పడుతూ ఉంటావు, ఎందుకు తీసేయరాదా? ఎప్పుడు కూడా అయ్యే జ్ఞాపకం ఉంచుకుంటే మరి ఎలా ఆరోగ్యం పాడవుద్ది, ముందు భవిష్యత్తు ఉంది, అవి తీసేయమ్మా బ్రదర్, అవి తీసివేయండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే వారి గుర్తును తెలియచేస్తూ, ఆ గుర్తులు వారి జీవిత చరిత్రను గుర్తు చేస్తూ ఉంటాయి. ఎలా బ్రతికారు, ఎలా జీవించారు, ఏం చేశారు, ఏ సాహస కార్యం చేశారు, ఎంత ప్రేమగా ఉన్నారు అని ఆ చూసినప్పుడల్లో కూడా ఆ జ్ఞాపకం రావడం జరుగుతూ ఉంది. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అర్థమైపోతుంది నేను చెప్పినటువంటి విషయాలు. అలాగే యేసేపు ఎముకలా పెట్టి వారి మధ్యలో ఉన్నంత కాలం కూడా వారికి గుర్తు వచ్చేది ఏంటో తెలుసా? యేసేపు యొక్క జీవిత చరిత్ర. హల్లెలూయా! యేసేపు యొక్క జీవిత చరిత్ర. ఎందుకో తెలుసా? యేసేపు ముఖాంతరముగానే దాదాపుగా 70 మంది వెళ్ళి 20 లక్షల జనము కూడా అయ్యేదానికి కారణం ఏంటంటే యేసేపే. యేసేపు యొక్క పెట్టెను చూసినప్పుడల్లా, ఆ ఎముకల కలిగిన పెట్టెను చూసినప్పుడల్లా వాళ్ళకు గుర్తుకొచ్చేది, అయ్యో యేసేపు ద్వారానే కదా మనం ఐగుప్తు ప్రాంతంలో కరువు కాలములు కూడా సురక్షితంగా సుభిక్షంగా మనము బ్రతకగలిగాము. యేసేపు ద్వారానే కదా మనం ఇంతమంది కూడా అక్కడికి వెళ్ళి మనం జీవించుకోగలిగాము. యేసేపు చరిత్ర అంత మాత్రం కాదు, యేసేపు యొక్క శ్రమలు కూడా వారు గుర్తు చేసుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటిది శ్రమలు అనంటే, యేసేపు తన అన్నల ద్వారా అమ్మబడ్డాడు. తన అన్నల ద్వారా అమ్మబడిన తర్వాత వాళ్ళు వచ్చి పొతిఫర్ ఇంటిని కూడా అమ్మేశారు. పొతిఫర్లో ఒక బానిసగా ఉన్నటువంటి ఆ యేసేపు తిరిగా దేవుడు తోడుగా ఉండడం ద్వారా యేసేపు అక్కడి నుంచి అభివృద్ధి అవుతున్న సందర్భాలలో పొతిఫర్ యొక్క భార్య సౌందర్యంగా ఉన్నటువంటి యేసేపు మీద కన్ను వేసి అతనితో పాపం చేయాలన్నప్పుడు యేసేపు అక్కడి నుంచి పారిపోవడం జరుగుద్ది. ఈ సమయంలో ఆమె యేసేపు మీద నింద వేసిన తర్వాత, ఇదిగో ఈ హెబ్రీయుడు నన్ను అవమానపరిచేదానికి వచ్చాడు, నన్ను బలాత్కారం చేసేదానికి వచ్చాడు అని చెప్పినటువంటి మాటను బట్టి యేసేపును చెరసాలలో వేయడం జరిగింది. అంటే యేసేపు నీతిగా నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎంత శ్రమ పడుతున్నాడో ఆలోచన చేయండి. కాబట్టి యేసేపు యొక్క శ్రమలు వారికి గుర్తుకు వస్తూ ఉన్నాయి. అంత మాత్రం కాదు, అక్కడి నుంచి జైల్లో కూడా ఎన్నో రోజులు కూడా ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ఆ ఎముకల పెట్టె చూసినప్పుడల్లా యేసేపు యొక్క శ్రమలు వారికి గుర్తుకు వస్తూ ఉంటున్నాయి. యేసేపు చరిత్ర గుర్తుకు వస్తుంది. ఆ చరిత్రలో ఒక భాగంగా యేసేపు ఎంత శ్రమ పడ్డాడండి, యేసేపు ఎంత శ్రమ పడ్డాడు. అయ్యో అన్నల ద్వారానే శ్రమ పడ్డాడు. తర్వాత ఆ యొక్క దుష్టురాలైనటువంటి పొతిఫరు భార్య ద్వారా కూడా అన్యాయంగా నింద వేయబడి శ్రమ పడ్డాడు. అంత మాత్రం కాదు, యేసేపు అక్కడి నుంచి ఏమి అన్యాయము చేయకపోయినా పాపం చేయకపోయినా శ్రమ పడ్డాడు, జైల్లో ఉండిపోయాడు అని యేసేపు యొక్క శ్రమలు కూడా వారికి గుర్తు. నంబర్ 3, యేసేపు యొక్క పెట్టెను చూసినప్పుడల్లా ఎముకలు పెట్టి వారికి గుర్తొచ్చేదంటే తెలుసా? యేసేపు శ్రమ పడ్డ తర్వాత అతడు జైల్లో నుంచి అంతఃపురానికి వెళ్ళి విజయాన్ని సాధించాడు అన్నది కూడా వారికి గుర్తే. హల్లెలూయా! శ్రమల వరకు వాళ్ళ యొక్క ఆ ఆలోచన ఆగదు కూడా. యేసేపు శ్రమ పడ్డాడు, అయ్యో యేసేపు శ్రమ పడ్డాడు, అయ్యో జైల్లో ఉండిపోయాడు, అయ్యో అని అంతటితో ఆగిపోయేది కాదు యేసేపు జీవిత చరిత్ర. హల్లెలూయా! యేసేపు శ్రమ పడ్డ తర్వాత యేసేపు విజయాన్ని సాధించాడు. ఫరో కలభావం చెప్పిన తర్వాత యేసేపు ఐగుప్తుకు ప్రధానమంత్రిగా అయిపోయాడు. ఫరో అంటాడు, ఇదిగో ఆ సింహాసనము తప్ప అంతు కూడా నువ్వే చూసుకోవాలి, నీ ద్వారానే ప్రజలందరికీ కూడా ధాన్యము కానీ ఏదైనా కూడా నువ్వే చూసుకోవాలని యేసేపుకు ఆధిపత్యం ఇస్తాడు, అధికారం ఇస్తే యేసేపు ఎక్కడైతే అవమానం పొంది శ్రమ పొందాడో అదే ఐగుప్తులో అతడు ప్రధానమంత్రిగా ప్రజలను పరిపాలించగలిగిన విజయాన్ని సాధించుకోగలిగాడు. హల్లెలూయా! హల్లెలూయా! యేసేపు యొక్క శ్రమలు మాత్రమే కాదు, పెట్టెను చూసినప్పుడల్లా అయ్యో నిజమే కదా మన యేసేపు,
పెట్టెను చూసినప్పుడల్లా ఆయన యొక్క జీవిత చరిత్ర జ్ఞాపకం. పెట్టెను చూసినప్పుడల్లా కూడా యేసయ్య యొక్క శ్రమల జ్ఞాపకం వారికి. నేను చెప్పాను కదా, ఏదైనా ఒక ఇంట్లో వారి యొక్క గుర్తు ఉన్నదనుకోండి, దాన్ని చూసి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటుంటారు కదా. ఇంట్లో భోజనం చేసుకోకుండా అలా దిగులుగా కూర్చొని ఉంటారు. ఈ లోపుగా బంధువులు వస్తారు, ఏంటమ్మా అలా ఉన్నావు, ఏంటయ్యా అలా ఉన్నావు. ఏం చేస్తామండి, మా ఇంట్లో మా నాన్న గుర్తుకు వచ్చాడు. ఎందుకు? అదిగో దాన్ని చూస్తూ ఉండిపోయానా, అన్ని గుర్తుకు వచ్చేసాయి, కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేసాయి. ఆ వస్తువును, ఆ యొక్క విషయాన్ని, ఆ ఫోటోను, ఆ ప్రతిమను చూసినప్పుడల్లా కూడా వారి యొక్క జీవిత చరిత్ర గుర్తుకు వస్తుంది. యేసేపు యొక్క పెట్టెను చూస్తున్నారు, ప్రయాణములు ఉన్నారు, ప్రయాణముతో కూడా పెట్టె వస్తువు ఉంది, మోసుకుని వెళ్తున్నారు. యేసేపు పెట్టె చూసారా, యేసేపు యొక్క జీవితం గుర్తుకు వస్తుంది. జీవితంలో చరిత్రలో భాగంగా యేసేపు శ్రమలు గుర్తుకొస్తాయి. శ్రమలతోనే యేసేపు జీవిత చరిత్ర అంతం కాలేదు, కానీ యేసేపు యొక్క విజయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. హల్లెలూయా. నంబర్ 3, నంబర్ 4, యేసేపు యొక్క పెట్టె చూసినప్పుడు వారికి గుర్తొచ్చేది మరో సంగతి ఏంటో తెలుసా? ఇదిగో యేసేపు ఏం చెప్పాడు తెలుసా? ఖచ్చితంగా ఈ దేశాన్ని దేవుడు చూసేదానికి వస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ దేశములో నుంచి ఇదిగో మిమ్మల్ని అందరూ కూడా వాగ్దానం చేసిన దేశానికి తీసుకొని వెళ్తాడు అన్నాడా? అయితే నా యొక్క శల్యములను, ఎముకలను ఆ దేశములోనే పాతి పెట్టాలి అని చెప్పాడు. అయితే మొదటిది నెరవేర్చబడ్డది. ఏమి? ఐగుప్తులో ఉన్నటువంటి మిమ్మల్ని దేవుడు చూసేదానికి వచ్చి విడిపిస్తాడు అన్నాడు కదా, అలాగైతే విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించాడా లేదా? విడిపించాడు. అందుకనే వాళ్ళు ఆ నుంచి విడుదల పొందుకొని ప్రయాణంలో వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, యేసేపు చెప్పిన మాటలు మొదటిగా మనం అక్కడ ఉన్నప్పుడు విడిపిస్తానన్నాడు కదరా, విడిపించాడు. ఎందుకనే కదా మనము ఈ యొక్క యాత్రలో, ఈ ప్రయాణంలో, ఈ యొక్క ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళే ప్రయాణంలో మనం కూడా ఉన్నాము. సరే, అయితే రెండో విషయం ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆ దేశంలో ప్రవేశపెడతాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతాడు. అక్కడ నా యొక్క ఎముకలను పాతి పెట్టమన్నాడు. అలాగైతే యేసేపు చెప్పిన రెండవ మాట, మొదటిది నెరవేర్చబడిన తర్వాత రెండోది కూడా నెరవేర్చబడింది. కాబట్టి యేసేపు యొక్క పెట్టెను చూసినప్పుడు, శవపేటికను చూసినప్పుడు ఖచ్చితంగా ఈ మాత్రం మనం అక్కడ పాతి పెట్టాలి. అంటే ఆ దేశానికి మనం వెళ్తాం, ఆ ప్రాంతానికి మనం వెళ్తాం, దానిని స్వాధీనం చేసుకుంటాం. స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ ఎముకల పెట్టెను, యేసేపు యొక్క పెట్టెను ఏం చేయాలి? మనం అక్కడ పాతి పెట్టాలి అన్నటువంటి ఆలోచన, నిరీక్షణ, విశ్వాసం, ఆ స్వాస్థాన్ని మనం కూడా పొందుకుంటాము, అక్కడికి మనం చేరుతాము అన్నటువంటి ఆలోచన మరో ప్రక్కన వారికి కలుగుతూ ఉంది. యేసేపు యొక్క జీవిత చరిత్ర జ్ఞాపకం రావడం, జీవిత చరిత్రలో ఒకటి యేసేపు యొక్క శ్రమలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు వాళ్ళు. రెండోది, పెట్టి చూసినప్పుడల్లా లేదు లేదు శ్రమలతో కాదు యేసేపు జీవితం ఆగింది, అతడు విజయవంతుడై ఐగుప్తు దేశమనే పరిపాలించాడు, జ్ఞాపకం చేసుకున్నారు. యేసేపు పెట్టి చూసినప్పుడు తర్వాత జ్ఞాపకం ఏం తెలుసా? ఖచ్చితంగా ఆ దేశంలో మనం చేరుతాం, ఇవి అక్కడ మనం పాతి పెడతాం. అంటే వారు పొందనై ఉన్నటువంటి దేశాన్ని కూడా వారికి జ్ఞాపకం వస్తుంది, మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్తాము అన్నటువంటి నిరీక్షణ, విశ్వాసం వాళ్ళకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసేపు యొక్క మాటలు వారు తూచా తప్పకుండా, వారు మర్చిపోకుండా యేసేపు పెట్టెను తీసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రయాణములు చూసినప్పుడు అలా జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అలాగైతే ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఈ రోజున దేవుని బిడ్డలుగా మనకు జ్ఞాపకం రావలసిన విషయము, దేని చూస్తే ఏమి జ్ఞాపకం రాబోలేనంటే, ఇదిగో ప్రభు యొక్క బల్ల యొద్దకు మనము వచ్చిన తర్వాత, ప్రభు బల్ల మన మధ్యలో ఉన్న తర్వాత, ఈ బల్లను చూసిన తర్వాత మనకు జ్ఞాపకం రావలసిన విషయము ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన జీవిత చరిత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? బల్లను చూసినప్పుడల్లా మనకు గుర్తుకు రావలసింది, ప్రభు చెబుతాడు కదా, ఇదిగో మీరు దీనిలోని చేయనప్పుడల్లా కూడా నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు. ఏమి జ్ఞాపకం వస్తూ ఉంది? ఈ ప్రభు బల్ల మన మధ్యలో ఉండడము ద్వారా, ప్రభు యొక్క బల్ల దగ్గరికి మనం రావడము ద్వారా మనకు జ్ఞాపకం రావలసింది మొదటిది, ఈ లోకములో యేసుక్రీస్తు దైవ మానవుడిగా జీవించిన తర్వాత ఈ 33.5 సంవత్సరం కూడా యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర, పరిశుద్ధమైన జీవితం మనకు జ్ఞాపకం రావాలి.
అందుకని హెబ్రీ పత్రికలో మనం చూస్తే 7వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 26వ వచనంలో మనం ఒకవేళ గమనిస్తే ఆయన ఎంతగా పరిశుద్ధుడిగా జీవించాడో అక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తూ ఉన్నాడు ఒకసారి మనం చదువుదాం. ఓకే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రూస్ చాప్టర్ 7 వర్స్ 26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు. కాబట్టి ఆయనలో అపవిత్రత లేదు. ఆయన ప్రత్యేకంగా జీవించాడు. ఈ లోకములో ఆయన అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు సాబితు చేయగలరా అని సవాలు విసిరిపోయాడు. ఇప్పటికి కూడా ఎంతో మంది బురద జల్లుతున్నా ఆ బురద వాళ్ళ మీద పడుతుంది, కానీ యేసుక్రీస్తు దైవత్వాన్ని ఇప్పుడు కూడా శంకించడానికి, సాబితపరచడానికి ఎవరికి కూడా సాధ్యమో కావట్లేదు. ఎందుకు తెలుసా? ఆయన దైవ మానవుడికి లోకములో జన్మించాడు. హల్లెలూయా. ఆయన యొక్క బల్ల దగ్గరకు వచ్చిన తర్వాత మనకు గుర్తు రావాల్సింది ఆ లోకములో యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడిగా ఆయన జీవించాడు, ఎంత ప్రత్యేకంగా జీవించాడు, ఎంత ప్రేమగా ఆయన జీవించాడు, పాపులను ప్రేమించి వారి జీవితాలను మార్చాడు అన్న విషయము మనకు గుర్తుకు రావాలి. మనం ఎక్కడికి చేరాము? ఆయన బల్ల యొద్దకి మనం వచ్చాం. ఆయన బల్ల మన మధ్యలో ఉంది. ఆ రోజున వారి మధ్యలో యేసేపు యొక్క శల్యములు కలిగినటువంటి పెట్టె మధ్యలో ఉంటే వాళ్ళకి యేసేపు జీవిత చరిత్ర గుర్తుకొస్తే మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ జీవితం యొక్క చరిత్ర మనకు గుర్తుకు రావాలి. ఇటీవలలో ఒక సహోదరి అన్నదంట, యేసుక్రీస్తు లోకములో జన్మించాడు అనే విషయాలు అబద్ధం అని చెప్పిందంట. అలాగైతే ఖాళీ ఉన్నటువంటి సమాధి ఎవరిదో పాపం. ఎన్ని రుజువులున్నా కూడా ఇప్పటికీ బురద జల్లుతున్నారు. ఆయన కూడా వారికి కాదు కదా, ఎవరికి కూడా చేత కాదు. ఆయన దైవ మానవుడికి లోకంలో పరిశుద్ధుడిగా జీవించాడు. నేను పరిశుద్ధుడిని కాబట్టి నా బిడ్డలుగా మీరు కూడా పరిశుద్ధులుగా జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బల్ల దగ్గరకు మనం వచ్చిన తర్వాత మనకు గుర్తుకు రావాల్సింది ఆయన పరిశుద్ధ జీవితం. ఓకే, నంబర్ 2, రెండోది ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు గుర్తుకు రావాల్సింది యేసుక్రీస్తు 2000 సంస్కృతం మానవుల కోసం, మన కోసము ఆయన పడిన శ్రమలు మనకు గుర్తుకు రావాలి. అవునండి, ఏం గుర్తుకు రావాలి? యేసుక్రీస్తు నా స్థానాన్ని వహించి నా పాపములను, వ్యసనములను, రోగములను ఆయన సిలువలో తన మీద వేసుకొని, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన నిశ్చయముగా మన రోగములను, మన వ్యసనములను భరించెను. మనము పొందవలసిన శిక్షను తాను పొంది తన పవిత్రమైన రక్తముతో మనను శుద్ధీకరించడానికి ఆయన శ్రమ పడ్డాడు. అది ఎంత భయంకరమైన శ్రమ అంటే అది వర్ణించలేనిది. సర్వ మానవాళి పాపములు, రోగములు ఒకేసారి కలవరి సిలువలో ఆయన మీద వేసుకున్నప్పుడు అందులో నీ పాపములు, నా పాపాలు కూడా ఆయన తన మీద వేసుకున్నాడు. ఆ పాపము అంత భయంకరమైనటువంటి శిక్షకు గురి చేస్తే భూమి ఆకాశానికి మధ్యలో యేసుక్రీస్తు ఆయన వ్రేలాడాడు. అంతకాడికి ముందుగా ఆయన కొరడ దెబ్బలు తిన్నాడు. ఆ రోమా సామ్రాజ్యపు యొక్క భయంకరమైన శ్రమలకు గురయ్యాడు. మనం ఆలోచన చేసిన తలంపులకి, పాపపు ఆలోచనలకి ఆయన ముళ్ళ కిరీటము ధరింపజేసుకున్నాడు. బహు భయంకరమైనటువంటి ఆ మరణాన్ని ఆయన అనుభవించాడు. అంతగా శ్రమ పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీద ఉమ్ము పూశారు, గడ్డము పీకేశారు, తల మీద గుడ్డ కప్పి ఆ పిడుగుద్దులతో గుద్ది నిన్ను ఎవరు గుద్దారో చెప్పమని హేళన చేశారు. బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి తెలుసా? యేసుక్రీస్తు మన కోసము శ్రమలు పడ్డాడు. ఆయన సిలువ మరణము పొందినంతగా తన్ను తాను రిక్తుడిగా తగ్గించుకున్నాడు. ఎవరి కోసం అనంటే నీ కోసము, నా కోసము, సర్వ మానవాళి యొక్క పాప పరిహార్థమై విమోచన కొరకు ఆయన శ్రమ పడ్డాడు. ఇప్పటికి కూడా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చిత్రీకరించిన దాన్ని ఇప్పటికి కూడా చూడలేకపోతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఎంత ఆయన శ్రమను అనుభవించాడో నీకు గుర్తుకు రావాలి. నీకు గుర్తుకొస్తే దేవుని విడిచి ఉండేదానికి అవకాశం ఉండదు. నీకు గుర్తుకొస్తే ఆయనను ప్రేమించలేక ఉండవు. 200 ml బ్లడ్ నీ బంధువులు లేక తప్పించుకొని తిరిగారు. నీకు తెలుసు అది.
బాగలేని సందర్భాల్లో కనీసం పరామర్శించడానికి రాలేదు. నీకు తెలుసు వారు ఎవరో. అటువంటిది నీ ప్రాణాలు కూడా కాచి కాపాడడానికి, పరలోక రాజ్యాన్ని నీకు ఇచ్చేదానికి ఏమాత్రము వెనుకాడక తన ప్రాణాలు ఇచ్చేదానికి ఎంత శ్రమ పడ్డాడు. అవునండి. అందుకే నీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెబుతాడు, ఇదిగో మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుని. మన కోసమే మరణించాడు, నీ కోసం మరణించాడు అన్నటువంటి జ్ఞాపకము చేసుకోకపోతే అసలు మనిషి కాదండి. నీకెందుకు ఇంకా హృదయం కరగట్లేదో నాకు అర్థం కావట్లేదు. నీకోసం ఇంత ప్రాణాలు అర్పించిన దేవుని ప్రేమించడానికి, ఆయనలో జీవించడానికి నీకు జ్ఞాపకం రాలేదు. జ్ఞాపకం వచ్చినా ప్రభును ప్రేమించట్లేదంటే దానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నీ ఎదురుగా ఉంది కదా, వారి మధ్యలో యేసేపు యొక్క పెట్టె మోసుకుంటున్నప్పుడల్లా అరే యేసేపు మన గురించి ఎంత శ్రమ పడ్డాడు అని గుర్తు చేసుకుంటుంటే, యేసేపు శ్రమ పడ్డాడు కానీ యేసు ప్రభు చివరికి ప్రాణాలే పెట్టాడు. అవునండి. పొతీఫరు ఇంట్లో నుంచి అవమానపడి చెరసాల నుంచి వెళ్ళిపోయాడు అంతఃపురానికి, కానీ ప్రభు ప్రాణాలు పెట్టాడు. గుర్తుపెట్టుకో. నీకు గుర్తు రావట్లేదా? యేసు ప్రభు 2000 సంస్కృతి నీకోసం మరణించాడు అనేటువంటి ఆ శ్రమలు జ్ఞాపకము రావట్లేదా? చూడండి, బల్ల దగ్గరకు మనం వచ్చాం. దీన్ని చూసినప్పుడల్లా, ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడల్లా నీకు గుర్తుకు రావట్లేదా? ప్రభు ఎంత స్పష్టంగా చెప్పాడండి, దీనిలోనిది త్రాగునప్పుడల్లా, ఇదిగో ఈ రొట్టె విరుచుతున్నప్పుడల్లా నా మరణాన్ని మీరు జ్ఞాపం చేసుకోమంటే, యేసు ప్రభు యెరూషలేములో 2000 సంస్కృతం రోముల చేత, యూదుల చేత ఆయన మరణించాడు. అంతే. అంది కాదండి. ఎందుకు మరణించాడు అది కావాలి. ఆయన నిస్సహాయస్తుతుడే కాదు. ఆయన ఒక్కసారి చూస్తే సర్వ మానవాళి ప్రపంచమంతా కూడా భస్మమైపోద్ది. కానీ ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు శ్రమ పొందాడంటే నిన్ను నన్ను రక్షించుకునేదానికి. హల్లెలూయా, హల్లెలూయా. బల్లను చూసినప్పుడల్లా మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క శ్రమలు. అందుకని దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్న సందర్భాలలో దేవుడు మేలు చేశాడు, దేవుని ఆరాధిస్తుంటాం. దేవుడు కాచి కాపాడాడు, దేవుడు నడిపించాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు వివాహం చేశాడు, దేవుడు సంతతినిచ్చాడు, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు ఇంతగా ఇచ్చించాడు, దేవుడు ఆస్తినిచ్చాడు, దేవుడు అంతస్తునిచ్చాడు. దేవునికి స్తోత్రం అని చెబుతాం. మంచిది కాదని కాదు. దాని కాడికి దేవుణ్ణి ఆరాధించేదానికి ఒక బలమైన కారణం ఏంటంటే నీకోసమైన మరణించాడు, నా కోసమైన శ్రమ పొందాడు అన్నదానికంటే దేవుని ఆరాధించడానికి మరి ఏది కూడా లేదు. అందుకనే ప్రతి ఆరాధనలు కూడా ఆయన సిలువ మరణాన్ని పునరుత్థానాన్ని జ్ఞాపం చేసుకొని ఆరాధన ముగింపు కావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మన ఆరాధన ఎలా ముగింపు కావాలంటే ఇవన్నీ కూడా ఒక ఎత్తు, భౌతిక సంబంధమైన ఒక ఎత్తు అయితే, దేవుడు సిలువలో చేసిన ఆ త్యాగపూరితమైనటువంటి ఆ సిలువ ప్రేమను, శ్రమలను గుర్తు చేసుకొని ఈ రోజున ఈ స్థితిలో నేను ఉన్నాను అని అంటే, ప్రభువా పరలోక రాజ్యానికి నేను వారసుడిగా చేశావంటే దానికి నువ్వు పడ్డ శ్రమలు, ఆ భయంకరమైనటువంటి వేదన, బాధలు అని మనము ప్రభు సిలువ మరణాన్ని గుర్తు చేసుకుని మన ఆరాధన ముగింపు కావాలి. దాని కాడికి ఇంకా దేవుణ్ణి ఆరాధించేది ఏది కూడా లేదు. ఇవన్నీ భౌతికమైన విషయాలే. దేవుడు మనల్ని కాపాడాడు, దీవించాడు, ఆస్వాదించాడు. బట్ దేవుని శ్రమ ముందు చూశారు, దేవుని శిలువ మరణం ముందు చూశారు, అది ఎవరు కూడా అనుభవించింది. అందుకని ఒక సేవకుడు అన్నాడు, యేసుక్రీస్తు యొక్క జననం దీనాతి దీనం అన్నాడు. యేసుక్రీస్తు జననం దీనాతి దీనం. ఎందుకో తెలుసా? ఆయన మనం రక్షించుకునేదానికి దీనుడుగా జన్మించాడు. అలాగైతే మనం రక్షించుకునేదానికి, నిన్ను రక్షించుకునేదానికి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ఘోరాతి ఘోరం అన్నాడు. ఆయన జననం దీనాతి దీనం, ఆయన మరణం ఘోరాతి. మరి నీకు శ్రమలు జ్ఞాపకం రావట్లేదా? నంబర్ 2. నంబర్ 3, యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు. 3వ దినమున తిరిగా ఆయన మరణముని గెలిచి విజయుడై, మరణమా నీ ముల్లు ఎక్కడా అని దేవుడు మరణాన్ని జయించి 3వ దినమున పునరుత్థానుడై లేచి ఆయన విజయుడయ్యాడు మరణము మీద. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క బల్లను జ్ఞాపకము దగ్గరకు వస్తే మనకు జ్ఞాపకం రావాల్సిన విషయం ఏంటంటే ఆయన శ్రమలతో అంతరించిపోలే యేసుక్రీస్తు యొక్క జీవితం.
అలాగే శ్రమలో అంతరించిపోయి ఆయన సమాధిలో పాతి పెట్టబడితే ఈ రోజున క్రైస్తవ విశ్వాసం యేసుక్రీస్తు మీద ఉండేది కాదు. నువ్వు నేను కూడా ప్రభుని ఆరాధించడానికి అసలు ఇష్టపడేవారం కాదు. ఎందుకో తెలుసా? అందరిలాగా కూడా జన్మించాడు, ఏదో రోమ సామ్రాజ్యములు ఒక నేరగాన్ని చంపినట్లుగా చంపేశారు అని అంతటితో యేసుక్రీస్తు జీవితము సమాప్తమైంది కాదు. సమాప్తము కాలే. యేసుక్రీస్తు తిరిగా 3వ దినమున మరణాన్ని గెలిచి తిరిగి పునరుత్థానుడై లేచాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అవునండి, మనం బల్లను జ్ఞాపకం చేసుకుంటున్నాం. బల్ల దగ్గరికి వచ్చిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే 3వది యేసుక్రీస్తు మరణం మీద విజయాన్ని సాధించాడు. ఎవరైనా సాధించాడా? అందుకని ఇప్పటికి కూడా యెరూషలేములో ఖాళీ సమాధి ఉంది. ఏమిటో తెలుసా? ఆయన ఇక్కడ లేడు. ఈజ్ రైజన్. ఖాళీ సమాధి ఉంది అక్కడ. అందుకనే విశ్వాసుల యొక్క, క్రైస్తవుల యొక్క విశ్వాసం యొక్క పునాది ఖాళీ సమాధి. అంటే యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి లేచాడు. ఆ రోజును కూడా అపోస్తులు చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? ఇదిగో మీరు జీవాధిపతిని మీరు చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపును. అపోస్తుల కార్యములు మనం చూస్తాం. ఎవరిని చంపారంట? లైఫ్ను, అంటే జీవాధిపతిని చంపారంట. జీవాధిపతిని చంపేదానికి ఎవరికి సాధ్యం కాదు. నాకు అధికారం ఉంది, నా ప్రాణాన్ని నేను పెడతాను, తిరిగా దానిని పొందుకుంటాను అన్నాడు. కాబట్టి పళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటో తెలుసా? ఆయన పునరుత్థానుడై లేచాడు. చాలా వస్తువులు ఉన్నాయి, చాలా ఫోటోలు ఉన్నాయి. ఆ అంగడిలో చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, అంగడిది అయితే ఆ యొక్క షాప్ చాలా పెద్దది, చాలా వస్తువులు ఉన్నాయి. గొప్ప గొప్ప శాస్త్రవేత్తల యొక్క ఫోటోలు ఉన్నాయి. అదే రీతిగా గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ఫోటోలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆ షాప్లోకి వెళ్ళిన తర్వాత ఆయన చూస్తూ ఉన్నాడు. చాలా పెద్ద షాప్ అంటే అది. చూస్తూ 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 అలా చూసేసరికి ఒక ఇమేజ్ కనపడ్డది ఆయనకి. చూసి అలాగే నిలబడిపోయాడు. పాలిపోయిన పెదవులు, ముఖమంతా వికారకరం, దేహమంతా రక్తసిక్తం, తలకు ముళ్ళ కిరీటం, ఎక్కడో కూడా శరీరం కనబడట్లేదు, సాలులుగా దున్నబడేది, మాంసపు ముద్దగా ఉన్నటువంటి వ్యక్తి భూమి ఆకాశానికి మధ్యలో వెరలాడుతూ నిస్సహాయ స్థితిలో దీనుడిగా ఉండిపోయాడు. అలా చూసి ఆ అబ్బాయిని అడిగాడు, అక్కడ పనిచేస్తున్నటువంటి యవనస్తుని, ఈ వ్యక్తి, బాబు ఇలా రా, ఏం చెప్పండి సార్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకు ఇంత దారుణంగా ఆయన చనిపోయాడు? ఎవరు ఆయన చంపేశారు? ఏంటి అని అడిగినప్పుడు ఆ అబ్బాయి యేసుక్రీస్తు యొక్క చరిత్ర చెప్పేశాడు. యేసుక్రీస్తు యొక్క చరిత్ర చెప్పిన తర్వాత ఆయన ఇలాగా మరణించాడండి అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి చాలా బాధతో, అయ్యో, ఒక్క వ్యక్తిని పట్టుకొని ఊరు వాడ పట్టణమంతా కలిసి ఇంత ఘోరంగా చంపేశారా, ఇంత ఘోరమైనటువంటి రీతిలో ఇతనిని సిలువలో మరణింప చేశారా అని చాలా బాధలో వెళ్తూ 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 అదే ఆలోచన చేసుకుంటూ వెళ్తున్నాడంట. వెంటనే ఈ అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది. అరే, యేసుక్రీస్తు గురించి ఇంత వివరణ చెప్పాను మరణించాడని, అయితే మరణించి 3వ దినమున తిరిగి లేచాడు అన్న సంగతిని చెప్పలేదు అని చెప్పేసి ఆయన చేస్తుంటే పని పక్కన పెట్టి పరుగున బయటికి వెళ్ళి, సార్ ఆగండి సార్ అన్నాడు. అదే బాధతో వేదనతో ఆ అబ్బాయి వైపుకు చూసినప్పుడు ఆ అబ్బాయి పరుగునుంచి, సార్ ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పాను కదా, అయితే సార్ 3వ దినమున ఆయన తిరిగి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు సార్ అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట చెప్పడం జరిగిందో ప్రభు గురించి తెలియని వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అరే, ఇంత భయంకరమైన మరణానికి గురి చేసిన, మరణించిన 3వ దినమున మరణాన్ని గెలిచి లేచాడంటే ఆయన నిజమైన దేవుడని చెప్పేసి ఆ వ్యక్తి యేసు ప్రభువు నమ్ముకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క సువార్తలో మరణము వరకే, శ్రమల వరకే ఆగడం కాదు, ఆయన శ్రమ పొంది తిరిగి 3వ దినమున తిరిగి లేచాడు. లేఖనాలు ఆధారంగా మనం చెప్పగలుగుతున్నాం. ఈ రోజున యేసుక్రీస్తు యొక్క చరిత్ర మనం గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలా, ఆయన మరణాన్ని జయించాడు, సాతాను మీద జయాన్ని సాధించాడు, రోమా సామ్రాజ్యం యొక్క ఆ ముద్రను కూడా దేవుడు తొలగించాడు, సమాధిని కూడా ఆయన జయించాడు. కాబట్టి మనకు 3వ విషయం తెలిసేది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జయ జీవితం, పునరుత్థానం మనకు జ్ఞాపకం రావాలి. హల్లెలూయా. నంబర్ 4,
ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క పెట్టెను వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు వారికి జ్ఞాపకం వచ్చింది. ఏంటో తెలుసా? అరే, యోసేపు ఈ దేశాన్ని చూడవస్తాడు దేవుడు అన్నాడు, విడిపిస్తానన్నాడు, దేవుడు విడిపించాడు. అలాగైతే మనము ఆ స్వాస్థ్యాన్ని, ఆ భూభాగాన్ని మనం పొందుకుంటాము, అక్కడికి వెళ్తాము, యోసేపు యొక్క శల్యములను మనము పాతి పెడతాం. అంటే ఆ స్వాస్థ్యాన్ని పొందుకుంటాము అన్నటువంటి విశ్వాసం, నిరీక్షణ ఆ పెట్టెను చూసినప్పుడల్లా వారికి జ్ఞాపకం. అలాగైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరలోకపు ప్రయాణములో, ఈ పరలోకపు యాత్రలో ప్రభు బల్ల మనకు గుర్తుకు తెచ్చేది ఏంటంటే, ఒక రోజున పరలోక రాజ్యములో కూడా నేను ప్రభుతో ఉంటాను అన్నటువంటి విశ్వాసం, అన్నటువంటి నిరీక్షణ ఈ బల్ల దగ్గరకు వచ్చిన తర్వాత మనకు గుర్తు, మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ లోకమే మనకు శాశ్వతం కాదు. యేసునందు విశ్వాసం ఇచ్చిన మనము పరలోక యాత్రలో మనం ఉన్నాము. ఈ పరలోక యాత్రలో అయిన తర్వాత మనము చేరేది ఏంటంటే ఆ పరలోక పట్టణం. హల్లెలూయా. 4వది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు జ్ఞాపకం వచ్చేది ఈ మరణ పునరుత్థానమైన తర్వాత మరొక ప్రక్కలో మరొక ఆలోచన, తండ్రి రాజ్యములో నేను చేరుతా. వాళ్ళు చేరారా లేదా? కానానులు చేరారు. హల్లెలూయా. మనం కూడా పరలోక రాజ్యములో, ఈ పరలోక ప్రయాణములో ఒక రోజున ప్రభుతో నేను కూడా ఉంటాను. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 6 వర్స్ 54. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు, నేను వాని యందు నిలిచి ఇందుము. నిత్య జీవము కలిగిన వాడు, అంత్య దినమున నేను వానిని లేపుతాను. లేపిన తర్వాత, యేసుక్రీస్తులో మనం ఐక్యమైన తర్వాత, ఈ యొక్క యాత్రను మనం ముగించుకున్న తర్వాత మనం చేరేది ఎక్కడికి? పరమ కానాను. హల్లెలూయా. వీరు ఆ కానానును స్వాస్థ్యముగా పొందుకుంటామంటే ఇప్పుడు మనము పరలోక రాజ్యపు కానానును స్వాస్థ్యముగా పొందుకోబోతున్నాం. ఆ నిరీక్షణ మనకు కలిగిస్తుంది. ప్రభు బల్లలో నేను పాల్పొంపు పొందుకుంటున్నానంటే ఒక దినమున దేవుడు నన్ను కూడా తన రాజ్యములో నిత్య జీవము కలిగినటువంటి ఆ దేవుడు నిత్య జీవితాన్ని నాకు కూడా ఇస్తాడు. ఈ లోక యాత్రలు నేను కేవలం ఇప్పటి వరకు ఉన్నాను, ప్రభు శ్రమలను, విజయాన్ని, పునరుత్థానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయితే ఒక రోజున ప్రభు బల్లలో పాల్పొంపు పొందుకున్న నేను ఆ పరలోకపు కానానులో నేను కూడా ఒక రోజున ఆ దేశము నాకు స్వాస్థ్యముగా నేను పొందుకోబోతున్నాను అన్న నిరీక్షణ నీకు జ్ఞాపకం రావాలి, నాకు జ్ఞాపకం రావాలి. హల్లెలూయా. ప్రభు బల్ల ఇప్పుడు మన మధ్యలో ఉంది. మనకు జ్ఞాపకం వచ్చేది ఆ రాజ్యములో నేను కూడా ఒక రోజున చేరుతా. మరి ఇప్పటికి కూడా నువ్వు నమ్మి బాప్తిసము పొందుకోకపోతే నీకు ఆ రాజ్యం వద్దనే కదా, నీకు ఆ రాజ్యం వద్దనే కదా. ఆ రాజ్యములో ఒకవేళ నువ్వు చేరకపోతే మరో రాజ్యం ఉంది. అదేంటిది? నరకమే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కారణమే భయంకరమైనటువంటి వేదన. అందుకు ఆ రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనం వెళ్తాము. అందుకు నేను ప్రభు బల్లలో పాల్పొంపు పొందుకుంటాను, పరలోక రాజ్యములో నేను చేరుతాను అన్న నిరీక్షణ మనకు జ్ఞాపకం తీసుకొని వస్తుంది. సహోదరి సహోదరుడా, మరి ఇప్పుడు వరకు నువ్వు ప్రభును స్వీకరించుకున్నట్లయితే ఈ విషయాలను జ్ఞాపం చేసుకుంటూ ప్రభుని ఆరాధన చేయాలి. ఒకవేళ ఇంకా ఇక్కడ ఎవరైనా ప్రభువును స్వీకరించుకోకుండా, ప్రభు బల్ల ఉన్నప్పటికీ కూడా నువ్వు జ్ఞాపం చేసుకోకుండా, ప్రభు యొక్క బల్లలో నువ్వు పాల్పొంపు పొందక, నువ్వు రక్షించబడక ఒకవేళ ఉన్నట్లయితే ఆ రాజ్యములో చేరలేవు. ఇది బైబిల్ చెప్పే సత్యం, మనం నమ్మేటువంటి విషయం. ఒక ప్రశ్న, ప్రభు బల్లను జ్ఞాపం చేసుకొని నీవు ఆ రాజ్యములో చేరగలిగేటువంటి నిరీక్షణ ఉందా లేదా? ఒకవేళ లేకపోతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటివారు రక్షించబడు. ఈ లోకం మనకు శాశ్వతము కాదు. ఈ ప్రయాణంలో మనం ఉన్నాం. ప్రయాణమైన తర్వాత వాళ్ళు ఆ దేశానికి వెళ్ళారు. మనము యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం ప్రకారం యోసేపు యొక్క శల్యములు గల ఎముకలు కలిగిన ఆ పెట్టెను వారు ఆ దేశంలో ఏం చేశారు? పాతి పెట్టారు. పాతి పెట్టిన తర్వాత పెట్టె కనబడద్దా? ఎముకలు కనబడతాయా? పెట్టె కనబడుద్దా?
పెట్టె కనబడుద్దా? ఎవరన్నా ఇక్కడ చాలా మంది చచ్చిపోయారు, సమాధుల దగ్గరికి నువ్వు నేను పోయినాము, రాష్ట్ర అయినాక నేను కూడా చాలా మందికి మట్టిచ్చా. సరే, పెట్టె భూస్థాపన తర్వాత తిరిగా పెట్టె కనపడ్డదా? ఎప్పుడైనా పైన కనపడ్డదా? కనబడలే. అవునండి, ఇంకా పెట్టె కనబడలేదు, అయిపోయింది, అంతటితో సమాప్తం అన్నట్లుగా. సరే, యేసేపును కూడా పెట్టెలో ఆ దేశంలో పాతి పెట్టిన తర్వాత ఇప్పుడు పెట్టే కనబడలే. ఇంకా యేసేపును జ్ఞాపకం చేసుకునేది లేదు. ఇంకా పెట్టె ఉన్నప్పుడు యేసేపు చరిత్ర, యేసేపు శ్రమలు, యేసేపు యొక్క విజయము అన్ని గుర్తే. కానీ యేసేపు పెట్టె కనబడలేదు కాబట్టి యేసేపును ఇంకా గుర్తు చేసుకునేది లేదు. బల్ల మన ఎదుట ఉంది. ఈ బల్ల ఉన్నప్పుడు యేసుక్రీస్తును, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ జీవితాన్ని, యేసుక్రీస్తు యొక్క శ్రమలను, యేసుక్రీస్తు పునరుత్థానమైనటువంటి విషయాన్ని మనకు ఎప్పటికీ గుర్తే. అయితే మనము ఈ పరలోక యాత్రలో పరలోకానికి వెళ్ళిన తర్వాత తిరిగా ప్రభువా ఆడ బల్ల లేదు నాయనా, ప్రభురాత్రి భోజనం ఈయనైనా అంటామండి? మీకు అర్థమవుతుందా? పరలోక రాజ్యములో ఉన్న తర్వాత ముఖాముఖిగానే దేవుని మనము నీకు బల్ల ఎందుకు? ఇంకా బల్ల అవసరము లేదు. శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ బల్ల కాదు, కానీ సాక్షాత్తు దేవుని సన్నిధానములో మనం ఉంటాం కాబట్టి ఇంకా బల్లను మనం జ్ఞాపకము చేసుకో. ఈ లోకములో ఉన్నప్పుడే ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించి శ్రమ పడ్డాడో, ఆ శ్రమ నుంచి దేవుడు ఎలా విజయాన్ని ఇచ్చి దేవుని నమ్మిన, యేసుని నమ్మిన మనకు కూడా పునరుత్థాన శక్తితో విజయం ఇచ్చాడో జ్ఞాపకం చేసుకుంటాం. యాత్రను ముగియగానే పరలోక రాజ్యములో, ఆ మహిమలో, ఆ తేజస్సులో, ఆకలి దప్పులు లేని, కష్టాలు ఇబ్బందులు లేని, ఎటువంటి కలతులు లేనటువంటి ఆ ప్రకాశమైనటువంటి సువర్ణమైన ఆ మహిమలో ప్రభుతో కూడా ఉన్న తర్వాత ఇంకా బల్ల మనకు అవసరమూ లేదు. యేసుక్రీస్తు సాక్షాత్తుగా మన ఎదుట ఉంటున్నాడు. ఎట్టి భాగ్యాన్ని దేవుడు ఇచ్చేదానికి ఆయన ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తన రాజ్యములో, ఆ మహిమలో తనతో కూడా ఉండేదానికి. అందుకు నీ పాత రోత జీవితానికి పులి స్టాప్ పెట్టి, నిజమే ప్రభువా నేను జ్ఞాపం చేసుకుంటాను, అది నా కోసమే నీ శ్రమలు అయ్యా, నీ పునరుత్థాన్ని జ్ఞాపం చేసుకుంటాను, ఈ యాత్రలో నేను కూడా ఉంటాను అని తీర్మానం చేసుకుంటే నీ కోసం బాప్టిజం కూడా ఇచ్చేదానికి సిద్ధమే. ప్రభుకు నమ్మకస్తుడివి, ప్రభువులో జీవిస్తూ ప్రభు మార్గములు, ప్రభు యొక్క మార్గములు, పరలోకపు యాత్రలో కూడా నువ్వు ఉండి ఆ పరమ కానానుకు చేరవలసిందిగా యేసుక్రీస్తు పేరిట తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. తలంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే ఎన్ని విషయాలు మాకు బోధిస్తున్నారు, ఎన్ని ఆత్మీయమైన సత్యాలు మాకు బోధిస్తున్నారు. అందుకే స్తోత్రాలు ప్రభువా. ఆ శల్యములు కలిగిన యేసేపు యొక్క శవపేటికను చూసినప్పుడు వారికి జ్ఞాపకం వచ్చినట్లుగా నీ బల్ల ఎద్దుకు వచ్చినప్పుడు మా కోసం మరణించిన, మా కోసం శ్రమ పడ్డ విషయాలు మేము జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభువా. ప్రతి సందర్భాల్లో మేము జ్ఞాపం చేసుకోవాలి. ఈ బల్ల మాకు కనబడినప్పుడల్లా, బల్ల ఎద్దుకు వచ్చినప్పుడల్లా నైనా నీ శిలువ మరణాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం, నీ విజయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. ఈ పరలోకపు యాత్రలో మాతో ఉండండి నైనా. ఇంకా ఎవరైనా స్వామి ఈ యాత్రలో లేకపోతే వారితో మీరు మాట్లాడారని మేము నమ్ముతున్నాం. వారిని రక్షించి అయ్యా నీ మార్గములు చూపించేసి పరలోక రాజ్యానికి, పరమకానానికి నడిపించు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.